హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మెకానిక్ మూవీ టీమ్ అంతా వచ్చేసారు. మరి మెకానిక్ అనే ఈ టైటిల్ అందరికీ తెలిసిందే. మరి ఆయన మెకానిక్ తన ప్రొఫెషనేనా, ఒకవేళ సొసైటీని కూడా ఆయన ఒక రిపేర్ చేస్తారా? మరి ఈ టైటిల్ పెట్టడానికి వెనుకున్న రీజన్ ఏంటి, అసలు ఎలాంటి కంటెంట్తో ఈ మూవీ వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అయితే దుమ్ము దులిపిస్తున్నాయి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ని రీచ్ అయిపోయింది. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ప్రతి సాంగ్ కూడా చాలా బాగా రీచ్ అయినాయి, ఎంతో హార్ట్ టచింగ్గా ఉన్నాయి. మరి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన ఈ మూవీ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అన్ని వివరాలని టీంని అడిగి తెలిసేసుకుందాం. మరి మనతో ఉన్నారు మాట్లాడడానికి హీరో మణి సాయి తేజ, అలాగే నాగ మహేష్ గారు, అండ్ హీరోయిన్ రేఖా నిరోష, అండ్ డైరెక్టర్ గారు మునిశేఖర్ గారు ఉన్నారు. వారందరితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే అందరికీ. సార్, మెకానిక్ అనే టైటిల్ అయితే వెరీ రీచ్ టైటిల్, అందరికీ తెలిసిన టైటిల్. ఇలాంటి టైటిల్ ఈ రోజుల్లో వచ్చే ఈ మూవీకి పెట్టడానికి ఉన్న రీజన్ ఏంటి డైరెక్టర్ గారు? ఇది ప్రొఫెషనల్గా హీరో క్యారెక్టర్ మెకానిజం చేస్తుంటుంది. సో అంటే ప్రపంచంలో చాలామంది మెకానిక్స్ వస్తుంటాము. ఒక మెకానిక్ అనే టైటిల్ మీద మూవీ చేస్తున్నామంటే అంటే ఎక్స్ట్రీమ్, అంటే మీన్స్ అంటే వెహికల్స్ రిపేరు, ఇంకొకటి రిపేరు, అంటే ప్రొఫెషన్ అది. దీన్ని దాటి ఏం చేశాడు అని చెప్పడమే సినిమా ఉద్దేశం అనమాట. మాకు అదే డౌట్ వచ్చింది. ఎందుకంటే ఈ టైటిల్ అంత సామాన్యంగా పెట్టరే అని చెప్పేసి వచ్చింది. మీరు ఇచ్చిన టీజర్ని బట్టి చూస్తే సొసైటీని ఈయన రిపేర్ చేస్తారేమో అని మాకు అనిపించింది. అదేనా? దగ్గర దగ్గర అలాంటిదే. సో అది ఏం రిపేర్ చేశాడు అనేది సస్పెన్స్ యాక్చువల్ మనకు సినిమాలో. సో అది యూనివర్సల్ ఒక టాపిక్ ఉంటుంది. సో అంటే ఎవరు, అంటే మీన్స్ కోటీశ్వర్లు ఉంటారు, రకరకాల, అంటే అలాంటి ఇష్యూని ఎవరు రిపేర్ చేయాలంటే, ఎవరు సాల్వ్ చేయాలని ఒక ఇష్యూని ఈ మెకానిక్, సామాన్యుడైన ఒక ఈ మెకానిక్, అంటే ఒక సామాన్య మెకానిక్, అతను అందరిలో ఒక సామాన్య మెకానిక్, ఈ మెకానిక్ ఎలా చేశాడు దాన్ని. సో మెకానిజం అనే దానికి ఎక్స్ట్రీమ్ మీనింగ్ ఎలా ఇచ్చాడు అంటే, మెకానిక్ అంటే ఓన్లీ గూడ్స్ సంథింగ్ వెహికల్స్ రిపేర్ చేయడం కాదు. సో ఎవరు రిపేర్ చేయాలని ఒక సమస్యను కూడా రిపేర్ చేయగలడు. మెకానిజం అనే, మెకానిక్ అనే వర్డ్కి ఎక్స్ట్రీమ్ మీనింగ్ తీసుకొచ్చి ఎక్స్ట్రీమ్ ఐడియా క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్ స్టోరీ ఇది. ఓకే, ఒక మంచి క్యారెక్టర్ అయితే మీరు ఎస్టాబ్లిష్ చేశారని అర్థమైపోయింది. మరి హీరో మణి సాయి తేజ, అప్కమింగ్ స్టార్స్ మీరు అందరూ కూడా. సో ట్రైలర్ అయితే చాలా చాలా బాగుంది, చాలా బాగా రీచ్ అయింది. ఇంకా సాంగ్స్ అయితే చెప్పుకోక్కర్లేదు, చాలా మీనింగ్ఫుల్గా, చాలా హార్ట్ టచింగ్గా ఉంది. ఈ ప్రాజెక్ట్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి, ఆ స్టోరీలో మీకు నచ్చింది ఏంటి? అంటే యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ నేను యాక్సెప్ట్ చేయలే, వాళ్ళే నాకు ఛాన్స్ ఇచ్చినాయి. వాళ్ళే మీకు ఛాన్స్ ఇచ్చారు? ఓకే, వాళ్ళే. ఓకే, అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్, మా డైరెక్టర్ కూడా ఫ్రెండ్. ఓకే, ఇద్దరు ఫ్రెండ్స్. నా ఫొటోస్ అనుకోకుండా సార్ దగ్గరికి వెళ్ళాయి. సో సార్ నన్ను పిలిపించి ఒకరోజు పిలిపించింది, ఒకసారి రండి ఆఫీస్కి, మీకు ఒక మంచి ప్రాజెక్ట్ ఉంది చెప్తా అంటే. సార్కి చెప్పింది, సార్ నాకు అంతే మా డాడీ చూసుకుంటాడు, ఒకసారి డాడీతో కలిసి మాట్లాడండి అని చెప్తే డాడీ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయింది. నాకు ఇక సంబంధం లేదు దాని గురించి. డాడీ ఆఫీస్కి పిలిచి డాడీతో మాట్లాడుకొని ఇద్దరు డిస్కస్ చేసుకొని, ఓకే స్టోరీ చాలా బాగుంది అని చెప్పి నాకు డాడీ ఇంటికి వచ్చి చెప్పింది. అవునా, ఒకసారి నేను కూడా వెళ్ళి ఇంటా డాడీ అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళి ఒకసారి స్టోరీ వినగానే నాకు చాలా 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 బాగా నచ్చిందండి స్టోరీ. నిజంగా మంచి స్టోరీ, అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఇంకా మా సాంగ్స్ కూడా అన్నీ మా డైరెక్టర్ రాసిండే, చూసారు ఆల్రెడీ 9 million+ క్రాస్ అయింది సాంగ్స్ కూడా. అవును, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. ఒక ఎమోషనల్ సాంగ్ అయినా కానీ, లవ్ సాంగ్ అయినా కానీ, రెండు కూడా చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉన్నాయి, చాలా బాగా. స్పెషల్లీ సిడ్స్ ఫ్రమ్ పార్ట్ నచ్చేసావే పిల్ల సాంగ్ యూట్యూబ్ వాటిలో 10 million క్రాస్ అయింది. మనకి ఇన్స్టాగ్రామ్లో 100 million, అంటే 10 crores జెన్యూన్. బాగా పాడుకుంటున్నారు ఆ సాంగ్ ని. మొత్తం విలేజ్ లోపలికి వెళ్ళిపోయింది, మాస్లోకి వెళ్ళిపోయింది. డైరెక్టర్ మీరే, పాటలు రాసింది మీరే, డైరెక్షన్, పర్యవేక్షణ మొత్తం అన్ని A to Z ఎలా మోసారు సార్ ఈ ప్రాజెక్ట్ ని మీ భుజాల మీద వేసుకొని? అంటే నేను బేసిక్గా రైటర్ అవ్వడం వల్ల కొంచెం ప్లస్ అయింది అనమాట. అంటే ఇద్దరు ఉన్నారు కదా, రైటర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ప్లస్ ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్. నేను కృష్ణవంశీ గారి దగ్గర అసోసియేట్ రైటర్ వర్క్ చేశాను అంతకుముందు. సో అంతకుముందు ఇంకా నీలకంఠ గారి దగ్గర, పోసాని గారి దగ్గర వర్క్ చేశాను. సో ఎక్స్పీరియన్స్, సో చేయగలిగాం అన్నమాట. ఇంకా నాకు టీమ్ సపోర్టు, ఇంకా ఆర్టిస్టులు ఇప్పుడు నాగమహేష్ గారు కానీ, భరణి గారు కానీ, పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు సెట్లో. మా హీరోయిన్లు ఇంకా చెప్పక్కర్లేదు వాళ్ళు, ఎందుకంటే నాకు అంటే ఏది నేను చెప్పినా వాడు ఇమీడియట్గా నేర్చుకోవడం కానీ, ఫాలో అవ్వడం కానీ చేసేవాడు. డెడికేటెడ్ వర్క్ చేయడం వల్ల కొంచెం ఈజీ అయింది.
మహేష్ గారు, మీరు ఎన్నో మూవీస్ చేస్తూనే ఉన్నారు, డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తున్నారు. ఒక ఇన్నోసెంట్లోనూ ఉన్నారు, అలాగే విలన్గాను కూడా. మరి ఈ మూవీలో కూడా మీరు నెగిటివ్ రోల్లోనే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు విడగొట్టేస్తారు వాళ్ళిద్దరిని. సినిమాలో కూడా అలాగే విడగొట్టేస్తారా? సినిమాలో విడగొట్టలేదు కానీ చిత్తం కొట్టాను. సినిమాలో వాళ్ళని విడగొట్టలా. దీంట్లో చాలా మంచి పాత్ర చేస్తానండి. మంచి పాత్ర అంటే అధికారంలో ఉండి చేతగానే ఒక నాయకుడి పాత్ర, విలేజ్ ప్రెసిడెంట్. అధికారంలో ఉండి చేయలేని వాడిని ఒక సామాన్యుడు ఎలా ఆ సాంఘిక రుగ్మతని నెరవేర్చాడు, తీర్చిదిద్దాడు, ఆ బాధ నుంచి జనాలు బయటపడేశాడు అనేది మెకానిక్ కథాంశం. ఇది నా పాత్ర చాలా మంచి పాత్ర దొరికింది నటించడానికి. చాలా మంచి షేడ్స్ ఉన్నాయి. ఎంత దుర్మార్గంగా ఉంటానో అంత మొత్తం మీ దుర్మార్గం అంతా చూపించేస్తారా? దుర్మార్గం అంటూ వెళ్ళదు కానీ ఒక కన్నింగ్, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న విలేజ్ సర్పంచ్ వేషం. డైరెక్టర్ గారు అద్భుతమైన డైలాగ్స్ రాశారు, చాలా బాగా మాతో చేయించారు. ఈ సినిమాలో పనిచేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రొడ్యూసర్స్ ఆయన ఉపేంద్ర గారని మన హీరో గారి ఫాదరు, ఆయన నా బెస్ట్ ఫ్రెండ్. అంతకుముందు ఇంకో సినిమా నాతో కలిసి చేసాం మేము. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాని యాక్ట్ చేశాను. ఆయన అడగటం, మెయిన్వల్గా చేయాలంటాం, చేశాము. పైగా సీనియర్ నటులు భరణి గారు లాంటి వ్యక్తులతో పనిచేయటం. ఇట్లాగే మణి సాయి తేజ చాలా భవిష్యత్తు ఉన్న హీరో అవుతాడు ఆయన. నాకు చాలా నమ్మకం ఉంది. చాలా బాగా యాక్ట్ చేశాడు. సీనియర్ ఆర్టిస్ట్తో ఉండి కూడా ధీటుగా రాణించాడు. అట్లాగే మా రేఖా నిరోష, ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాకి మా అందరికీ చాలా మంచి పేరు తెచ్చిపెడుతుందని, దర్శకుడికి మంచి భవిష్యత్తు వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మణిసాయిలో మీకు నచ్చింది ఏంటండి? వినయం, అమాయకత్వం. చెప్పింది నేను ఒక ప్రొడ్యూసర్ కొడుకుని, నేను హీరోనే ఏం లేవు. చాలా డైరెక్ట్ ఎలా చెప్తే అలా చేసే తత్వం. పేషెన్స్ ఉంది, నేర్చుకోవాలని తపన ఉంది. హార్డ్ వర్కరు, బాగా ఇది కాదు అదంటే కూడా ఎగో ఏమి ఫీల్ అవ్వకుండాను చెప్పింది డైరెక్టర్ అలా చెప్తే అలా చేయటం, ఇదంతా దగ్గర నుండి చూస్తున్నామండి. మా కాంబినేషన్ చాలా ఎక్కువ ఉంది మా ఇద్దరి మధ్య. సో ఎటువంటి అహంకారం, గర్వాలు లేకుండా పాత్రలో ఒదిగే తత్వం ఉంది. అందుకు చెప్తున్నాను చాలా మంచి భవిష్యత్తు ఉంది సాయి, మన మణి సాయి తేజకి. అట్లా రేఖ నేను అంతకుముందు చాలా 2-3 సినిమాలు చేస్తుంటున్నాము. ఆవిడ కూడా చాలా కోఆపరేటివ్ ఆర్టిస్ట్. ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్ అవుతుంది. మా అందరికీ చెప్తున్నా కదా, మంచి భవిష్యత్తు వస్తుందని నమ్ముతున్నాను నేను. రేఖ, ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? సో డాక్టర్ అని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్లో ఒక ఇన్నోసెంట్ అమ్మాయి, ఒక మెడికల్ స్టూడెంట్ అమ్మాయి, అంటే సమాజం కోసం ఏదో చేయాలి, సమాజం ఇలా మంచి ఒక దారిలో పెట్టాలి అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి నాది. సో నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి రోల్ నేను చేసినందుకు. మా డైరెక్టర్ గారు థ్యాంక్స్ చెప్పాలి ఆబ్వియస్లీ. ఆయన ఇంత కామ్గా ఉన్నారంటే సినిమాలో అనుకున్నాను ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు, ఐ మీన్ ఎలా చూపిస్తారో ఏంటో అని అనుకుంటున్నాను. అదే షూట్కి వెళ్ళినప్పుడే అనిపించింది ఆయన తీసే విధానం కానీ, ఆయన డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి కానీ నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే నేను నా క్యారెక్టర్ 100% జనాల్లో రీచ్ అవుతుంది అనే నమ్మకం నాకు కలిగింది సినిమా చేయడం వల్ల. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. ఓకే, మరి ఇన్ని మిలియన్స్ ఆఫ్